ప్రజెంట్ వచ్చేసి మనం ఏం చేస్తామంటే సోషో కల్చరల్ రిఫార్మ్ మూమెంట్స్ ఉన్నాయి కదా, అవి చూద్దాం. సోషో కల్చరల్ రిఫార్మ్ మూమెంట్స్ మోడర్న్ హిస్టరీలో సోషో కల్చరల్ రిఫార్మ్ మూమెంట్స్ వాళ్ళ లీడర్స్ కూడా చూద్దాం. ఫస్ట్ వి స్టార్ట్ విత్ బ్రహ్మ సమాజ్, రాజా రామ్మోహన్ రాయ్. BRAH బ్రహ్మ సమాజ్ ఎవరు? రాజా రామ్మోహన్ రాయ్. రాజా రామ్మోహన్ రాయ్ ఈయన ఫాదర్ ఆఫ్ ఇండియన్ రినైసెన్స్ కూడా అంటాము. ఈయన ఎప్పుడంటే 1772 నుంచి 1833, జస్ట్ అప్రాక్సిమేట్లీ 22-60 ఇయర్స్ లెస్సే బతికారు. రాజా రామ్మోహన్ రాయ్, ఫాదర్ ఆఫ్ ఇండియన్ రినైసెన్స్. హూ ఇస్ ద ఫాదర్ ఆఫ్ ఇండియన్ రినైసెన్స్ అంటే రాజా రామ్మోహన్ రాయ్. రినైసెన్స్ అంటే చేంజ్ అన్నట్టు. మేకర్ ఆఫ్ మోడర్న్ ఇండియా మేకర్ కూడానే. ఈయన ఒక గిఫ్ట్ టు మొనోథిస్ ఒక బుక్ రాశాడు. గిఫ్ట్ టు మొనోథిస్ ఇస్ రిటన్ బై ఎవరు అంటే రాజా రామ్మోహన్ రాయ్. ట్రాన్స్లేటెడ్ ఇంటూ బెంగాలీ ద వేదాస్ అండ్ ద 5 ఉపనిషత్స్. బెంగాలీలోకి వేదాస్ కానీ ఉపనిషత్స్ కానీ ట్రాన్స్లేట్ చేశాడు. యాన్షియంట్ హిందూ టెక్స్ట్ అనేటివి మొనోథిజంని సపోర్ట్ చేస్తాయని చూడడానికి వేదాస్ని బెంగాలీకి ట్రాన్స్లేట్ చేశాడు. ఆత్మీయ సభ అని ఒకటి 1814లో ఆత్మీయ సభ స్టార్ట్ చేసిండు. సో ఆత్మీయ సభ అంటే ఏంటంటే సొసైటీ ఆఫ్ ఫ్రెండ్స్ అన్నట్టు. కలకత్తాలో వేదాంత అనేది రీజన్ మీదనే ఉంది. ఇఫ్ రీజన్ డిమాండెడ్ ఇట్ ఈవెన్ డిపార్చర్ ఫ్రమ్, ఒకవేళ రీజన్ కనుక కరెక్ట్ ఉంటే డిపార్చర్ ఫ్రమ్ స్క్రిప్చర్స్ కూడా కరెక్ట్ జస్టిఫై అవుతుందని చెప్పాడు. ఒక బుక్ రాశాడు, ప్రిసెప్ట్స్ ఆఫ్ జీసస్ అని ఒక బుక్ రాసి అందులో ఏం చేసినంటే మోరల్ అండ్ ఫిలాసఫికల్ మెసేజ్ ఆఫ్ ద న్యూ టెస్టామెంట్ని సపరేట్ చేయడానికి చూశాడు. ప్రిసెప్ట్స్ PRECEPT ప్రిసెప్ట్స్ ఆఫ్ జీసస్ దాంట్లో ఏం చేశాడు, మోరల్ అండ్ ఫిలాసఫికల్ మెసేజ్ ఆఫ్ న్యూ టెస్టామెంట్. రాజా రామ్మోహన్ రాయ్ బ్రహ్మో సభ ఫైన్ చేసి లేటర్ దాన్ని బ్రహ్మో సమాజ్ కూడా అంటారు. ఫస్ట్ వచ్చేసి ఆత్మీయ సభ, తర్వాత బ్రహ్మ సభ, దాన్ని బ్రహ్మ సమాజ్ లాగా మార్చారు. ఇంకో ప్రిసెప్ట్స్ ఆఫ్ జీసస్ అనే బుక్లో మోరల్ అండ్ ఫిలాసఫీ మెసేజ్ని ఆఫ్ న్యూ టెస్టమెంట్ సపరేట్ చేయడానికి చూశాడు. గిఫ్ట్ టు మొనోథిస్ అని ఒక బుక్ రాశాడు. బ్రహ్మ సమాజ్ అనేది వర్షిప్ అండ్ అడోరేషన్ ఆఫ్ ఎటర్నల్ అన్సర్చబుల్ ఇమ్యూటబుల్ బీయింగ్ హూ ఇస్ ద ఆథర్ అండ్ ప్రిజర్వర్ ఆఫ్ ద యూనివర్స్. బ్రహ్మ సమాజ ప్రకారము ఎవరిని ఎప్పుడు ఎటర్నల్ అన్సర్చబుల్ ఇమ్యూటబుల్ బీయింగ్ ఆథర్ అండ్ ప్రిజర్వర్ ఆఫ్ యూనివర్స్ తనని ఐడోలేటరీకి ఐడల్స్ని మొక్కడం కానీ మీనింగ్లెస్ రిచువల్స్ కానీ వీళ్ళు పార్టిసిపేట్ చేసేవాళ్ళు కాదు. లాంగ్ టర్మ్ అజెండా ఏంటంటే హిందూయిజంని ప్యూరిఫై చేసి మొనోథిజంని ప్రీచ్ చేయడమే వీళ్ళది. మొనోథిజం దేని మీద బేస్డ్ ఆన్ ద ట్విన్ పిల్లర్స్ ఆఫ్ వేదాస్ అండ్ ఉపనిషత్స్. ఇదన్నట్టు రాజా రామ్మోహన్ రాయ్ది. రాయ్ ఏం చేశారంటే రాయ్ యొక్క ప్రోగ్రెసివ్ ఐడియాస్కి ఒపోజిషన్ వచ్చింది. ఆర్థోడాక్స్ ఎలిమెంట్స్ ఉంటారు కదా, ఎవరు రాధాకాంత్ దేబ్, అతను ఏం చేశాడంటే ధర్మసభ అని ఒకటి పెట్టాడు కౌంటర్ చేయడానికి. సో దీనికి కౌంటర్ చేయడానికి ధర్మసభ అని ఒకటి స్టార్ట్ చేసిండు. ఎందుకంటే నేను ఐడల్ వర్షిప్ అదని కాదా అంటున్నాడు కాబట్టి ధర్మసభ అని. దీన్ని చేసింది ఎవరు? రాధాకాంత్ దేబ్. రాజా రాధాకాంత్ దేబ్ అన్నట్టు ఇదన్నట్టు. రాయ్స్ డెత్ ఇన్ 1833 was a setback for the సమాజ్ మిషన్. రాయ్ 1833 వచ్చిపోయింది. ద ఫ్యూచర్స్ ఆఫ్ బ్రహ్మ సమాజ్ మేబీ సమ్ అదర్ ఫ్యూచర్స్ ఆఫ్ ఇదేంది పాలిథిజంని వదిలేసి ఐడల్ వర్షిప్ని కూడా వదిలేసింది. ఐడల్ వర్షిప్ వదిలేసింది, ఒక్కటే దేవుడు అని నమ్మాడు. ఫెయిత్ ఇన్ డివైన్ అవతార్స్, అదంతా ఇన్కార్నేషన్స్ అవన్నీ తప్ప అని చెప్పింది. ఏదైనా స్క్రిప్చర్ అల్టిమేట్ అథారిటీ ఇదే ఉంటుంది అట్లా అని చెప్పి అట్లా ఏమి ఉండదు అని చెప్పి వీళ్ళు అన్నారు.
డెఫినెట్ స్టాండ్ ఆన్ డాక్ట్రిన్ ఆఫ్ కర్మ విన ట్రాన్స్మైగ్రేషన్ ఆఫ్ సోల్ అది తీసుకోలేదు, అది బ్రహ్మోస్కే వదిలేసింది. ఈ క్రిటిసైజ్ క్యాస్ట్ సిస్టమ్ని క్రిటిసైజ్ చేసింది, ఇది మెయిన్ అన్నట్టు. సో ధర్మసభ ఆపోజిట్ బ్రహ్మ సమాజ్ కనిపెట్టింది ఎవరు అంటే రాధాకాంత్ దేవ్. రాజా రామ్మోహన్ రాయ్ ఏం ఎఫర్ట్స్ చేశాడు సోషల్ రిఫార్మ్కి అంటే సతీని యాంటీ సతీ స్ట్రగుల్ 1880లో చేశాడు. ఈయన ఎఫర్ట్స్ని గవర్నమెంట్ కూడా గవర్నమెంట్ రెగ్యులేషన్ 1829లో గవర్నమెంట్ సతీని బ్యాన్ చేసింది. గవర్నమెంట్ రెగ్యులేషన్ ఇన్ 1829 ప్రాక్టీస్ ఆఫ్ సతీ క్రైమ్ అని చెప్పింది గవర్నమెంట్ రెగ్యులేషన్. రాయ్ అటాక్డ్ పాలిగమీ ఉండొద్దు అని చెప్పాడు. డిగ్రేడెడ్ స్టేటస్ ఆఫ్ విడోస్ ఎందుకు ఉంది అలా కూడా అని చెప్పి, రైట్ టు ఇన్హెరిటెన్స్ అండ్ ప్రాపర్టీ ఫర్ ఉమెన్ ఉండాలని చెప్పాడు. డేవిడ్ హర్స్ ఎఫర్ట్ టు ఫౌండ్ హిందూ కాలేజ్. డేవిడ్ హరి అని ఒక ఉంటాడు కదా, హిందూ కాలేజ్ స్టార్ట్ చేయాలనుకున్నాడు, నేను సపోర్ట్ చేశాడు 1817లోనే. రాయ్స్ ఇంగ్లీష్ స్కూల్ ఈయనకి ఇంగ్లీష్ స్కూల్ ఉంది. థాట్ మెకానిక్స్ అండ్ వోల్టేర్ ఫిలాసఫీ. ఇంగ్లీష్ స్కూల్లో మెకానిక్స్, వోల్టేర్స్ ఫిలాసఫీ థాట్ చేసేవాడు ఈయన ఇంగ్లీష్ స్కూల్లో. ఇదన్నట్టు. ఇంకేంటంటే ఈయన ఒక వేదాంత కాలేజ్ కూడా పెట్టాడు. ఇండియన్ లెర్నింగ్ ఇక్కడ ఏదో వేదాంత స్కూల్, వేదాంత కాలేజ్ స్టార్ట్ చేశాడు. ఇక్కడ ఏంటంటే ఇండియన్ లెర్నింగ్ అండ్ వెస్ట్రన్ సోషల్ అండ్ ఫిజికల్ సైన్సెస్ కూడా ఉంటుంది. ఇండియన్ లెర్నింగ్ ఉంటుంది, వెస్ట్రన్ ఒక సోషల్ అండ్ ఫిజికల్ సైన్సెస్ కూడా ఉంటాయి. రామ్మోహన్ వాజ్ ఎ గిఫ్టెడ్ లింగ్విస్టిక్ రైట్ ఇన్ ఏ కండెమ్డ్ ఆప్రెసివ్ ప్రాక్టీసెస్ ఆఫ్ బెంగాలీ జమీందార్స్కి ఆపోజిట్గా ఫైట్ చేశాడు. ఫిక్సేషన్ ఉండాలి, మ్యాక్సిమం రెంట్స్ అని ఇంతకన్నా ఎక్కువ ఉండకూడదని. అబోలిషన్ ఆఫ్ ట్యాక్సెస్ ఆన్ ట్యాక్స్ ఫ్రీ ల్యాండ్స్ మీద వాళ్ళు ట్యాక్స్ ఎందుకు వేస్తున్నారు అట్లా కూడా చేసి. రాయ్ హ్యాడ్ డేవిడ్ హరే, అలెగ్జాండర్ డఫ్, దేబేంద్రనాథ్ ఠాగూర్, పీకే ఠాగూర్, చంద్రశేఖర్ దెబ్ అండ్ తారాచంద్ చక్రబర్తి అది అసోసియేట్స్. సో రాయ్కి ఎవరెవరు ఉండ్రి అంటే ఒకటి డేవిడ్ హరే, ఈయన హిందూ కాలేజ్ స్టార్ట్ చేశాడు కదా, డేవిడ్ హరే. ఇంకా దేబేంద్రనాథ్ ఠాగూర్, ఇంకా చంద్రశేఖర్ దేబ్ అండ్ తారాచంద్ చక్రబర్తి వీళ్ళందరూ అసోసియేట్స్ అన్నట్టు. ఇదన్నట్టు. దేబేంద్రనాథ్ ఠాగూర్ గురించి నేర్చుకుంటే ఇప్పుడు దేబేంద్రనాథ్ ఠాగూర్ అండ్ బ్రహ్మ సమాజ్ ఈయనకి మహర్షి దేవేంద్రనాథ్ ఠాగూర్ అనేటని ఎవరు, ఫాదర్ ఆఫ్ రవీంద్రనాథ్ ఠాగూర్, ద గ్రేట్ రవీంద్రనాథ్ ఠాగూర్ ఫాదర్ పేరు ఏంటంటే దేబేంద్రనాథ్ ఠాగూర్. దేబేంద్రనాథ్ ఠాగూర్ బ్రహ్మ సమాజ్లో జాయిన్ అయ్యాడు 1842లో. ఈయన దేన్ని తత్వబోధిని సభ ఉంటుంది కదా, దానికి హెడ్గా ఉన్నాడు. అలాంగ్ విత్ దట్స్ ఆర్గన్ తత్వబోధిని పత్రిక, నేను తత్వబోధిని సభ దానికి హెడ్గా ఉన్నాడు. ఆ బ్రహ్మ సమాజ్లోనే తత్వబోధిని సభకు ఉన్నాడు. తత్వబోధిని పత్రిక కూడా నడిచేశాడు. సిస్టమేటిక్ స్టడీ ఆఫ్ ఇండియాస్ పాస్ట్ని మంచిగా స్టడీ చేస్తూ రేషనల్ అవుట్లుక్తో ప్రొపగేషన్ ఆఫ్ రామ్మోహన్ ఐడియాస్ ప్రొపగేట్ చేయడంలో బ్రహ్మ సమాజ్ కేమ్ టు ఇంక్లూడ్ ప్రామినెంట్ ఫాలోవర్స్ ఆఫ్ రామ్మోహన్. ఇంకా డెరోజియన్స్, సో అట్లా డెరోజియన్స్ కూడా ఉండేవాళ్ళు ఇందులో. ఇంకా ఇండిపెండెంట్ థింకర్స్ సచ్ as ఈశ్వర్ చంద్ర విద్యాసాగర్ అండ్ అశ్విని కుమార్ దత్తా. ఇది ఇండిపెండెంట్ థింకర్స్. ఈశ్వర్ చంద్ర విద్యాసాగర్ అండ్ అశ్విని కుమార్ దత్తా. ఠాగూర్ అనే వర్క్ ఆన్ 2 ఫ్రంట్స్లో వర్క్ చేశాడు. విత్ ఇన్ హిందూయిజం ద బ్రహ్మ సమాజ్ వాజ్ ఎ రిఫార్మిస్ట్ మూమెంట్. ఠాగూర్ వర్క్డ్ ఆన్ 2 ఫ్రంట్స్.
హిందూయిజంలోనే బ్రహ్మ సమాజ్ వాజ్ ద రిఫార్మిస్ట్ మూమెంట్ అవుట్ సైడ్ ఇట్ రెసల్యూట్లీ అపోజ్ ద క్రిస్టియన్ మిషనరీస్ ఫర్ దర్ క్రిటిసిజం ఆఫ్ హిందూయిజం అండ్ దర్ అటెంప్ట్స్ ఫర్ కన్వర్షన్. సో ఇలా ఠాగూర్ క్రిస్టియన్ అపోజ్ చేసి హిందూ సమాజాన్ని రిఫార్మ్ చేయాలని చూశాడు. ఇట్లా కూడా ఉండేది ఇది అన్నట్టు. నెక్స్ట్ కేశవ్ చంద్ర సేన్ అండ్ బ్రహ్మ సమాజ్. కేశవ్ చంద్ర సేన్ ఎలా ఉండేది? KESHAB కేశవ్ చంద్ర సేన్. ద బ్రహ్మ సమాజ్ ఎక్స్పీరియన్స్డ్ అనదర్ ఫేస్ ఆఫ్ ఎనర్జీ వెన్ కేశవ్ చంద్ర సేన్. బ్రహ్మ సమాజ్ అనేది కేశవ్ చంద్ర సేన్ అని ఆశ్చర్యంగా చేశారు. ఎవరు? దేవేంద్రనాథ్ ఠాగూర్ చేశాడు జాయిన్ అయినాకనే. కేశవ్ చంద్ర సేన్ అనేవాడు పాపులరైజ్ చేశాడు, చాలా మూమెంట్ని చేశారు. ద బ్రాంచ్ ఆఫ్ ద సమాజ్ అవుట్ సైడ్ బెంగాల్లో కూడా ఓపెన్ చేశారు. యునైటెడ్ ప్రొవిన్సెస్లో కానీ, పంజాబ్లో కానీ, యునైటెడ్ ప్రొవిన్సెస్, పంజాబ్, బాంబే, మద్రాస్, ఇంకా అదర్ టౌన్స్లో ఓపెన్ చేశారు. ఎవరిదా? కేశవ్ చంద్ర సేన్. కేశవ్ చంద్ర సేన్ అనేది డిస్మిస్ చేశారు ఫ్రమ్ ద ఆఫీస్ ఆఫ్ ఆచార్య 1865లో. కేశవ్ అండ్ హిస్ ఫాలోవర్స్ ఫౌండెడ్ ద బ్రహ్మ సమాజ్ ఆఫ్ ఇండియా. కేశవ్ చంద్ర సేన్ని డిస్మిస్ చేస్తే సమాజ్ ఆఫ్ ఇండియా ఫామ్ చేశాడు 1806లో. దేవేంద్రనాథ్ ఠాగూర్ సమాజ్ కేమ్ టు బి నోన్ యాస్ ఆది బ్రహ్మ సమాజ్. సో అంతకుముందు ఉన్నదాన్ని ఆది బ్రహ్మ సమాజ్గా ఇతను పెట్టారు. ఇతనేమో బ్రహ్మ సమాజ్ ఆఫ్ ఇండియా అన్నట్టు. 1878 తర్వాత కేశవ్ చంద్ర సేన్ ఫాలోవర్స్ ఉంటారు కదా, వాళ్ళు ఈయనతో నచ్చక ఇంకో కొత్త పెట్టారు, సాధారణ బ్రహ్మ సమాజ్. సాధారణ బ్రహ్మ సమాజ్ స్టార్ట్ చేసింది ఎవరంటే ఆనంద్ మోహన్ బాస్. సాధారణ బ్రహ్మ సమాజ్ కేశవ్ చంద్ర సేన్ ఫాలోవర్స్కి నచ్చక సాధారణ బ్రహ్మ సమాజ్. ఫస్ట్దేమో ఆది బ్రహ్మ సమాజ్ దేవేంద్రనాథ్ ఠాగూర్, తర్వాత అదేమో బ్రహ్మ సమాజ్ ఆఫ్ ఇండియా. కేశవ్ చంద్ర సేన్ ఫాలోవర్స్ వచ్చేసి సాధారణ బ్రహ్మ సమాజ్ పెట్టారు. సాధారణ బ్రహ్మ సమాజ్ స్టార్ట్ చేసింది ఎవరు అంటే ఆనంద్ మోహన్ బాస్, సిప్ చంద్ర దేబ్ అండ్ ఉమేష్ చంద్ర దత్తా. సిప్ చంద్ర దేబ్ అండ్ ఉమేష్ దత్తా. A number of Brahmo centers were opened in Madras provinces లో కూడా వచ్చారు. ముగ్గురు ఆనంద మోహన్ బాస్, సిప్ చంద్ర దేబ్ అండ్ ఉమేష్ చంద్ర దత్తా. పంజాబ్లో దయాల్ సింగ్ ట్రస్ట్ sought to implant బ్రహ్మో ఐడియాస్ బై ఓపెనింగ్ ఆఫ్ దయాల్ సింగ్ కాలేజ్. దయాల్ సింగ్ అని ఉంటాడు కదా, అని దయాల్ సింగ్ కాలేజ్ ఓపెన్ చేసి ఈ బ్రహ్మో ఐడియాస్ని స్ప్రెడ్ చేయాలనుకున్నాడు, అక్కడ నాటాలనుకున్నాడు దయాల్ సింగ్ పంజాబ్లో. సో ఇదన్నట్టు అసలు బ్రహ్మ సమాజ్ ఒక సిగ్నిఫికెన్స్ ఏంది అంటే, ఇది ప్రివైలింగ్ హిందూ అంటే లైక్ మూఢనమ్మకాలని, అది లైక్ ఫారిన్కి వెళ్ళకూడదు ఇలాంటివన్నీ వద్దని చెప్పింది. రెస్పెక్టబుల్ స్టేటస్ ఉండాలి ఉమెన్కి, సతీ వద్దు, పరదా సిస్టమ్ వద్దు, చైల్డ్ మ్యారేజ్ వద్దు, పాలిగమీ వద్దు, విడో రీమ్యారేజ్ మంచిది, ఎడ్యుకేషనల్ ఫెసిలిటీస్ ఉండాలి, క్యాస్టిజంని, అన్టచబిలిటీ ఇవన్నీ వద్దు అని చెప్పి ఇలా చెప్పింది అన్నట్టు. ఇది బ్రహ్మ సమాజ్. సో ఓవరాల్గా పిక్చర్గా చెప్పాలి అంటే ఏంటి అంటే, ఫస్ట్ బ్రహ్మ సమాజ్ స్టార్ట్ చేసింది ఎవరు అంటే రాజా రామ్మోహన్ రాయ్. అంతకుముందు ఆత్మీయ సభ అని ఉంటుండే. ఇన్ ద ఫాదర్ ఆఫ్ ఇండియా రినైసెన్స్ రాజా రామ్మోహన్ రాయ్ త్రిబులర్ అనుకోవచ్చు. నేను ఆత్మీయ సభ అని ఉంటుండే, ఫ్రెండ్స్ ఆఫ్ సొసైటీ, దాని నుంచి బ్రహ్మ సమాజ్ స్టార్ట్ చేశాడు. ఐడల్ వర్షిప్ అవన్నీ వద్దనుకున్నాడు, హిందూయిజం రిపేర్ అనుకున్నాడు. ఈయన ఏంది ప్రిసెప్ట్స్ ఆఫ్ జీసస్ అనే బుక్లో మోరల్ని ఫిలాసఫికల్ మెసేజ్ ఆఫ్ న్యూ టెస్టమెంట్ సపరేట్గా చూపించాడు. ఇంకొకటి ఏదంటే ఈయన గిఫ్ట్ టు మొనోథిస్ట్, మన వేదాస్ మొనోథిజంని సపరేట్ చేస్తాయని చెప్పారు. మొనోథిజం, పాలిథిజం అనేది నేను ఫాలో అవ్వగా మల్టిపుల్ గాడ్స్ ఇలా అన్నట్టు. సో ఇట్లా ఇంకా హిందూ కాలేజ్ ఒకటి డేవిడ్ హేర్ అని ఉంటాడు, ఆయన హిందూ కాలేజ్ స్టార్ట్ చేస్తే ఆయన సపోర్ట్ చేశాడు. ఈయన ఇంగ్లీష్ స్కూల్లో మెకానిక్స్, వోల్టేర్స్ ఫిలాసఫీ చదివించాడు. ఒక వేదాంత కాలేజ్ కూడా స్టార్ట్ చేశాడు. అక్కడ ఇండియన్ది, వెస్ట్రన్ది, సోషల్, ఫిజికల్ సైన్సెస్ అన్నీ చెప్పేవారు. దాని తర్వాత ఈయన దేవేంద్రనాథ్ ఠాగూర్ అని ఉంటాడు. దేవేంద్రనాథ్ ఠాగూర్
ఈయన రవీంద్రనాథ్ ఠాగూర్ వాళ్ళ ఫాదరు. ఈయన జాయిన్ అయ్యి తత్వబోధిని సభని హెడ్ చేశాడు, ఒక పత్రిక కూడా రన్ చేశాడు. ఇక్కడ చేసి ఒక రేషనల్ అవుట్లుక్ తెచ్చాడు ఇండియాకి, ఇట్లా ఐడియాస్ అవుట్ అట్లా మొత్తం ఇచ్చాడు. దీని తర్వాత కేశవ్ చంద్రసేన్ అని ఉంటాడు, ఆయన జాయిన్ చేసుకున్నారు. ఆశ్చర్యంగా ఉంటే తర్వాత ఈయన అవుట్ ఆఫ్ బెంగాల్ తీసుకెళ్ళాడు కేశవ్ చంద్రసేన్. ఈయన డిస్మిస్ చేస్తే ఈయన ఆశ్చర్యపోయి నుంచి ఇంకొకటి వేసుకున్నాడు, బ్రహ్మ సమాజ్ ఆఫ్ ఇండియా అని స్టార్ట్ చేశాడు. ఈ బ్రహ్మ సమాజ్ ఆఫ్ ఇండియాలో కూడా కేశవ్ చంద్రసేన్ ఫాలోవర్స్కి ఇది నచ్చక కొత్తగా సాధారణ బ్రహ్మ సమాజం స్టార్ట్ చేశారు. ఎవరెవరు ఆనంద్ మోహన్ బాసు ముగ్గురు కలిపి, శివ్ చంద్ర దేబు, ఉమేష్ చంద్ర దత్త ముగ్గురు కలిసి స్టార్ట్ చేశారు. తర్వాత దయాల్ సింగ్ అని పంజాబ్లో స్ప్రెడ్ చేశాడు. ఇది మెయిన్.